ఎగువన మహారాష్ట్ర కర్ణాటకలో పడుతున్న భారీ వర్షాలకు కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నాగార్జున సాగర్ డ్యాంలోకి వరద చేరడంతో 8 టర్బైన్స్లో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఇన్ఫ్లో రావడంతో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 3,88,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 2,52,000 క్యూసెక్కులుగా నమోదవుతోంది. సుంకేసుల నుంచి శ్రీశైలం డ్యాం కు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.50 అడుగుల మేరకు చేరింది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువకు నీటిని వదులుతుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతవాసులు అలర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తడంతో నాగార్జున సాగర్ డ్యాంలోకి భారీగా వరద చేరుతోంది. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 1,55,716 క్యూసెక్లు వస్తోంది. వరద నీటి రాకతో సాగర్లోని 8 టర్బైన్స్లలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. అటు నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 517 అడుగుల మేర చేరింది. సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుండగా ప్రస్తుతం 144 టీఎంసీల మేర నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ కు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులు ఉంది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా 35 టీఎంసీల నీరు చేరింది. మిడ్మానేరుకు 15,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద తగ్గుతోంది. ఇన్ఫ్లో 4,199 క్యూసెక్కులు ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కర ఘాట్ల దగ్గర 10.350 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 7,25,050 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం, వేలుబెల్లి కత్తెర, గుంజేడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బుర్గపల్లి వాగులో పాడి గేదెలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. వరద ముంచెత్తడంతో మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. వర్షాలతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మేడ్చల్, మెదక్, సిద్దిపేటలో భారీ వర్షాలుంటాయని చెప్పారు. 4 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్నం. ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 4-5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ పలు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు పంటల సాగులో బిజీ అయ్యారు.